బెండకాయ చేపల పులుసు చేసుకుందామా? చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెసిపీ కూడా చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ముందుగా చూస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మంచిగా ఒక గుప్పుడు కొబ్బరికాయ, ఒక 1.5 ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. డ్రై రోస్ట్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇవన్నీ కూడా మంచిగా ఒక మంచి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందపాటి ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ముందే చెప్తున్నా ఎక్కువగానే పడుతుంది. ఇందులో యాజ్ యూజువల్ మెంతులు అండ్ మనకి ఆవాలు, కొత్తిమీర వేసుకొని మంచిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ కాదు, ఓన్లీ ఆనియన్సే ముక్కలు వేసుకొని అందులో ఉప్పు, టమాటో ముక్కలు కూడా వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి సరిపడినంత కారం ఎక్కువే పడుతుంది, చింతపండు పులుపు కూడా ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు వేసింది గసగసాల ముద్ద. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుపు వేసుకొని పులుసు మనకి మంచిగా మరిగిన తర్వాత మాత్రమే చేపల ముక్కలు వేసుకోండి. పులుసు వేసిన వెంటనే ముక్కలు వేసేస్తే మనకి ముక్క స్పీడ్గా కుక్ అయిపోతుంది, పులుసు మరగదు. సో పులుసు మంచిగా మరిగిన తర్వాత అప్పుడు మనం ముక్కలు డ్రాప్ చేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత గరిటెతో ఒక్కసారి కలిపి తర్వాత గరిటె పెట్టడానికి అవ్వదు, ముక్కలు విరిగిపోతాయి. సో మంచిగా మరుగు వచ్చిన తర్వాత ఇందులో మనకి కావలసినన్ని బెండకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. సో మరుగుతున్నప్పుడు ఇవన్నీ వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. సో చాలా సింపుల్గా చేపల పులుసు అయిపోతుంది. సో దీంతో కాంబినేషన్ ఏంటంటే నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఫిష్ ఫ్రై కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తామట. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి.